నేను వెనకాల నుంచి వెళ్ళి అతన్ని మరి గెంటి పడిపోయిన వ్యక్తిని దగ్గరే ఎంత లావు జామేలు కర్ర ఉంటే ఆ కర్ర తీసుకుని తలకాయ మీద పెట్టి కొట్టాను. తలకాయ 2 పెచ్చుల కింద అలా పగిలిపోయింది. ఆ తలలో నుంచి శరీరంలో అంత రక్తశక్తమైపోయింది. అతను నురుగు కార్చుకుంటూ గురక వచ్చి 5 నిమిషాల్లో ప్రాణం విడిచి చనిపోయాడు. కేసు రుజువైంది, కోర్టు నమ్మింది, 16 మంది సాక్ష్యాలు చెప్పారు మీ కేసులో, కాబట్టి మీకు శిక్ష వేస్తున్నానని చెప్పి మీ నలుగురికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష వేస్తున్నాను అని తీర్పునిచ్చాడు. అయ్యా, చచ్చిపోయి నన్ను ఎందుకో బతికించావు నాకు తెలీదు, ఇదిగో మరలా ఇదిగో దేవుడని నువ్వు నాకు అర్థం. ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వాడిని నేను. మరి నా తల్లిదండ్రులు నాకు గంగరాజు అని పేరెట్టారు. నా తల్లిదండ్రులకు 4 బిడ్డలు పుడితే 4గురిలో నేను చిన్నవాడిని, ఆఖరివాడిని. నాకు 2 అన్నలు, 1 అక్క. అన్నలిద్దరూ, అక్క ముగ్గురు కష్టపడి కూలికెళ్ళి పని చేసుకుంటూ బ్రతికేవారు. నేను మరి చిన్నప్పటి నుంచి కూడా చిన్నవాడినని నన్ను చదువుకోమని స్కూల్కి పంపిస్తే 7వ తరగతి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత చదువు మాని వ్యసనాలకి స్నేహితులతో అలవాటు పడి సిగరెట్లు కాల్చడం, మందు తాగడం, కళ్ళు తాగడం, ఇట్లాగా వ్యసనాలకు బానిసనై నేను తల్లిదండ్రుల మాట వినకుండా నా మాటగా నేను వింటూ నా ఇష్టం వచ్చేట్లుగా చేస్తూ జీవితంలో నాది అన్నట్లుగానే బ్రతుకుతూ ముందుకు వెళ్ళాను. ఈ క్రమంలోనే మరి కుటుంబాన్ని రోడ్ల పాలు చేశాను, వీధుల పాలు చేశాను, వాళ్ళని అవమానాలు తీసుకొచ్చాను, తినడానికి తిండి లేకుండా చేశాను. రోడ్ల పక్కనే వాళ్ళు మరి భయంకరమైన పరిస్థితుల్లో పడేసిన పరిస్థితులను తీసుకుని వచ్చాను. పిల్లలు ఈ క్రమంలో జీవితంలో వెళుతున్నాను. నా కుటుంబం నన్ను చూసి ఏంట్రా నీవు అని ఎన్నోసార్లు నన్ను మందలించి తిట్టినా ఎవరి మాట వినకుండా నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడం, జీవించడం నేర్చుకున్నాను. ఇలాగ వెళుతున్నటువంటి క్రమంలో నేను బాగా సినిమాలు చూసి రికార్డింగ్ డ్యాన్సులు నేర్చుకుని వీధి డ్యాన్సులు వేస్తూ భోగం డ్యాన్సులను తీసుకొచ్చి వాళ్ళతో స్టేజీలు కట్టి వాళ్ళతో డ్యాన్సులు వేస్తూ ఇంకా చెడిపోయి చాలా నీచమైన బ్రతుకుతూ మరి గ్రామానికి, సమాజానికి, ప్రజలకి మరి అవహేళనగా ఉంటూ అసహించుకునే స్థాయికి నేను దిగజారిపోయిన పరిస్థితి నా జీవితంలో వచ్చింది. ఈ క్రమంలోనే కుటుంబీకులు నా పరిస్థితిని చూసి నాకు 2 చేతులెత్తి దండం పెట్టి నీకు దండం పెడతానరా వెళ్ళిపో అనంటే వాళ్ళని విడిచిపెట్టి నేను కొంత సమయం ఆ డాన్సర్లతో వెళ్ళిపోయి గడిపాను. ఇంచుమించు 4 నెలలు వాళ్ళతోనే మార్టేరు, పెనుగొండ ప్రాంతంలో ఉండిపోయాను. వాళ్ళతో ఉండి ఇంకా చెడ్డ అలవాట్లకు బానిసనై ఇంకా నా జీవితంలో చెడిపోయాను. ఇక ఈ క్రమంలోనే వాళ్ళు కూడా అక్కడి నుంచి నన్ను పోషించలేక వెళ్ళిపోమంటే అక్కడి నుంచి నేను కాకినాడ అనే ప్రాంతం వెళ్ళిపోయాను. కాకినాడ అనే ప్రాంతం వెళ్ళిపోయిన తర్వాత ఆ కాకినాడ ప్రాంతంలో నా అనేవాళ్ళు ఎవరూ నాకు తెలీదు. అసలు అక్కడ ఎవరు కూడా మా బంధువులు కానీ ఎవరు లేరు. అక్కడికి వెళ్ళాక నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. ఉన్న 200 కూడా 2 రోజుల్లో ఖర్చు అయిపోయాయి. తర్వాత తినటానికి తిండి లేకపోతే అప్పుడు రోడ్లంట వాళ్ళని వీడిని చేయి చాపి అయ్యా ఏనుంటే ధర్మం చేయండి ఆకలేస్తుందని చెప్పి అడుక్కుని తింటూ బ్రతికాను. నాకు ఏదైనా సహాయం చేయండి అయ్యా ఆకలేస్తుంది అని అడుక్కుంటే వాళ్ళు ఇచ్చిన రూపాయి పోగు చేసి మరి హోటల్కి వెళ్ళి అడుక్కు తింటూ ఎన్నో దినాలు గడిపాను. ఇంచుమించు కొన్ని నెలలు అక్కడ ఉన్నాను. ఒకరోజు భయంకరమైనటువంటి వర్షం విస్తారించి కురుస్తున్నటువంటి సందర్భంలో గాలి తుఫాన్లో ఒక రాత్రి ఒక చెట్టు కింద పడుకున్నాను.
అప్పటికే ఒకే డ్రెస్సుతో, మరి చెమట పట్టిన ముఖంతో, మరి మాసిపోయిన ముఖంతో, పెరిగిపోయిన జుట్టుతో ఒక డ్రెస్సుని సముద్రపు ఒడ్డుకు వెళ్ళి అక్కడ సముద్రంలో స్నానం చేసి అదే డ్రెస్తో ఇంచుమించు 4 నెలలు అదే కాకినాడలో గడిపాను. ఒక రాత్రి కురిచిన ప్రచండమైన వర్షంలో చెట్టు కింద ఉన్న నేను వర్షానికి తడిచిపోయి ముద్దయిపోయి భయభ్రాంతులకు గురైన సందర్భంలో ప్రియులారా, ఆ రాత్రంతా కూడా జడిచి అయ్యి బాబోయ్ ఇక చచ్చిపోతాను అయిపోయిందనుకుని ఏడుస్తూ ఆ రాత్రంతా కూడా కన్నీళ్లతో ఉన్నాను. తెల్లారేసరికి తడిచి ముద్దయిపోయి జ్వరం వచ్చి మరి ఏడుస్తూ ఉన్నాను. నన్ను ఓదార్చేవారు, ఆదరించేవారు మరి ఎవ్వరూ నాతో మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక కూర్చుని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అప్పుడు నా తల్లిదండ్రులు, నా కుటుంబం నాకు గుర్తొచ్చింది. అరే, నాకు తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నాడు, కుటుంబం ఉంది కదా, ఏంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పి నేను వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. కానీ నాకు జేబులో ఛార్జీ కూడా డబ్బులు లేవు. అప్పుడు మరలా అక్కడి నుంచి అడుక్కుంటూ బస్ స్టాండ్ వరకు వచ్చాను ప్రియులారా. బస్ స్టాండ్ వరకు వస్తే అక్కడ తాడేపల్లిగూడెం వెళ్ళే బస్సు కనిపించింది. ఆ బస్సు ఎక్కాను. నా దగ్గర 6 రూపాయల చిల్లర ఉంది, ఛార్జీకి డబ్బులు లేవు. అప్పుడు నేను బస్సు ఎక్కడగానే కండక్టర్ గారు టికెట్లు కొడుతూ ఉంటే వెళ్ళి, అయ్యా నన్ను తాడేపల్లిగూడెం తీసుకెళ్తారా అని ఆయన అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, టికెట్ తీసుకుంటే ఎందుకు తీసుకెళ్ళను అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అయ్యా నా దగ్గర టికెట్కి సరిపడే డబ్బులు లేవు, 6 రూపాయలే ఉన్నాయి అని చెప్తే అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు నాతో, 6 రూపాయలు ఉంటే నేను ఎలా తీసుకెళ్తాను, నేను తీసుకెళ్ళను అని అన్నాడు. అప్పుడు నేను ఆయన కాళ్ళు పట్టుకుని, అయ్యా నేను కుటుంబాన్ని నుండి మరి దూరమై నా వ్యసనాలను బట్టి చెడిపోయి వచ్చాను, మరలా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, ఇక్కడికి వచ్చి అడుక్కు తింటూ బ్రతికాను, కాస్త గుడిని తీసుకెళ్ళండి అయ్యా అని ఆయన కాళ్ళు పట్టుకున్నాను. అప్పుడు అయినా కనికరం చూపలేదు. ఏడుచుకుంటూ బస్సు దిగిపోతూ ఉంటే అప్పుడు ఆయన పిలిచి, ఎంత ఉన్నాయని అడిగాడు. 6 రూపాయలు ఉన్నాయన్నాను. ఏం చేసేవాడు అని అంటే, అడుక్కునేవాడినయ్యా అన్నాను. అప్పుడు ఆయన, ఈ బస్సులో కూడా ట్రై చేయి అని అన్నాడు. అప్పుడు బస్సులో కూడా, అయ్యా 1 రూపాయి ఉంటే ధర్మం చేయండి అని అడిగితే కొంతమంది ఇచ్చారు. ఆ డబ్బులు ఆయనకి ఇస్తే టిక్కెట్కు సరిపోకపోయినప్పటికీ కూడా ఆయన నాకు టిక్కెట్ ఇచ్చి వెనకాలకి వెళ్ళి కూర్చోమన్నాడు. చివరికి టిక్కెట్లు అందుకు కొట్టి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి, నీకు టిక్కెట్ ఇచ్చింది ఎందుకో తెలుసా, నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావు కదా, అందుకని నీకు టిక్కెట్ ఇచ్చాను అని చెప్పి నన్ను కాకినాడ మొదలుకొని తాడేపల్లిగూడెం వచ్చేంత వరకు కౌన్సిలింగ్ ఇచ్చి, కుటుంబాన్ని విడిచిపెడితే జీవితం ఏమైందో చూసావు కదా అని చెప్పుకుంటూ తీసుకుని వచ్చాడు. గుడిం వచ్చిన తర్వాత గుడిం బస్ స్టాండ్లో దింపేశాడు. బస్ స్టాండ్లో దిగిన తర్వాత జాగ్రత్త చెప్పి ఒక 20 రూపాయల కాగితం నా జోబులో పెట్టి తను వెళ్ళిపోయాడు. ప్రియులారికి అక్కడి నుంచి నేను ఆన్లైన్లో అడుక్కుంటూ నేను ఇంటికి చేరాను. ఇంటికి వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చాను కానీ ఇంటిలోకి వెళ్ళడానికి భయం వేస్తూ ఉంది నాకు. ఎందుకంటే ఏమంటారో, కొడతారేమో, అనలు తిడతారేమో, అమ్మేమంటుందన్న భయంతో నేను రోడ్డు దాకా వచ్చాను. రోడ్డు కాడికి వచ్చేసరికి నా తల్లి పెద్దావిడి వృద్ధాప్యంలో ఉంది. ఆవిడ నన్ను చూసి గుర్తుపెట్టి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎవరు నువ్వని అడగలేకపోతూ ఉంటే, ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడిగాను. అప్పుడు నా తల్లి అంది, ఎవరు బాబు నీవు అంది. ఆ మాటకి నాకు కళ్ళంట నీళ్ళు వచ్చి ఏడ్చి, అమ్మా నీ చిన్న కొడుకు నేను అనగానే నన్ను కౌగిలించుకుని హత్తుకుని నన్ను ఇంట్లోకి తీసుకుని వెళ్ళి నాకు భోజనం పెట్టి నా ఆకలి మంట చల్లార్చింది. ఆ తర్వాత పండుకున్నాను. అనలు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా నాతో కూర్చుని, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావరా, ఏమైపోయావురా, అసలు ఎన్ని రోజులు ఏమైపోయావు, చచ్చావో బ్రతికావో కూడా తెలియకుండా నేను మనవాళ్ళందరూ తిరిగాము, నువ్వు ఎక్కడ కనపడబోయేసరికి ఏమైపోయావు అని భయపడ్డావురా అని చెప్పి నా పక్కన కూర్చుని ఏడ్చారు. ఏడ్చి సరే ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని అన్నారు. నేను 2 రోజులు ఇంట్లో ఉండలేకపోయాను. ఎందుకంటే నా అలవాట్లు నన్ను పట్టు పీడించాయి. తాగడానికి లేదు, తినడానికి లేదు, ఉండడానికి లేదు. పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో నేను బాధపడి ఏడుస్తూ
ఉంటే 2-3 రోజుల తర్వాత అన్నలే ఏడవద్దురా, ఎక్కడికి వెళ్ళొద్దులే, నీకు సిగరెట్లు అవి కొంటామని కొని తెచ్చి ఇచ్చేవారు. అట్లాగా జీవిస్తూ కొన్ని దినాలు గడిపాక మరి ఎలాగుంటే వీడు పాడైపోయేటట్టున్నాడని చెప్పి చిన్న వయసులోనే 18 సంవత్సరాలు నాకు వచ్చాయి, 17 నుండి. అప్పుడు ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి ఆమె నాకు ఇచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పారు. వద్దు అన్నా చేశారు. పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన తర్వాత 1 సంవత్సరంలో ఒక మగబిడ్డ పుట్టాడు నాకు. వాడు పుట్టిన తర్వాత నా జీవితంలో ఇంకా విచ్చలవిడితనం పెరిగిపోయింది. మగోడు పుట్టాడు నాకేంట్లే అన్నంత ధైర్యంతో ఇంకా తాగుడు ఎక్కువై నేను చాలా దుర్మార్గంగా జీవిస్తున్నటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఒకరోజు, మరి ఆ రోజు 2005 సంవత్సరం మార్చి 6వ తారీఖు ఆ రోజు, మరి ఆ రోజు నేను కొంతమందితో కలిసి ఒక ఇంటిలో ఒక గదిలో జూదమాడుతున్నాం, పేకాట ఆడుతున్నాం. ఆ క్రమంలో నాకు మరొక వ్యక్తికి మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త పెద్దదైంది. చివరికి కొట్టుకున్నాం. తర్వాత తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరం కొట్టుకున్నాం. ఆ తర్వాత అతను నన్ను తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వ్యక్తి మరలా నీ అంతు చూస్తానంటూ వెళ్ళి వస్తూ కత్తి పట్టుకుని వచ్చాడు. పక్కనే మా సోదరి ఇల్లుంది, మా అక్కళ్ళ ఇల్లు. తిట్టుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి కేకలేస్తూ ఉన్నాడు. ఈలోపు అక్కాళ్ళ అమ్మాయి వచ్చి నాతో చెప్పింది, మామయ్య కత్తి పట్టుకుని వచ్చి కేకలేస్తున్నాడు అని అంటే నేను వెళ్ళాను. వెళితే అక్కడ పిచ్చి కేకలేస్తూ నిన్ను నరికేస్తాను, మీ తమ్ముని చంపేస్తాను అని కేకలేస్తూ ఉంటే నేను వెనకాల నుంచి వెళ్ళి అతన్ని మరి గెంటి పడిపోయిన వ్యక్తిని దగ్గరే ఎంత లావు జామేలు కర్ర ఉంటే ఆ కర్ర తీసుకుని తలకాయ మీద పెట్టి కొట్టాను. తలకాయ 2 పెచ్చుల కింద అలా పగిలిపోయింది. వెంటనే ఆ తలలో నుంచి శరీరంలో అంత రక్తసిక్తమైపోయింది. అతను నురుగు కార్చుకుంటూ గురక వచ్చి 5 నిమిషాల్లో ప్రాణం విడిచి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఊరు వాళ్ళందరూ చేరారు. అందరూ చేరి దగ్గరికి ఎవరు రావట్లేదు. ఈలోపు పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. రాగానే ఏం జరిగిందని చెప్తే అక్కడ ఇలాగా కొట్టేశారు, చంపేశారు అని అందరూ చెప్తూ ఉంటే నన్ను తీసుకుని వెళ్ళిపోయారు. అక్కనే ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత అన్నయ్యలు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ప్రియులారా, అక్కడ నేను ఆ వ్యక్తిని కొట్టింది, తన చంపింది నేనే అయితే నా తోటి మా అన్నలిద్దరిని, అక్కను కూడా మరి తీసుకుని వెళ్ళి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి మరి కోర్టుకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకి అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసి 14 రోజులు మాకు తాడేపల్లిగూడెం సబ్ జైల్లో పెట్టారు. 14 అనుకున్నాం. 90 రోజుల వరకు మాకు బెయిల్ రాలేదు. 90 రోజుల తర్వాత బెయిల్ వస్తే ఆ బెయిల్ మీద మేము బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత కూడా మాలో ఎటువంటి మార్పు రాలేదు. ఇంకా విచ్చలవిడిగా తిరగడం, నాకేంటి ఇంకా భయం, నేను జైలుకి వెళ్ళొచ్చానని కాలరగరేసుకుంటూ తిరుగుతూ పాపం అన్నలు కష్టపడి పని చేసుకుంటున్నా, అక్కాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నా, నేను మాత్రం ఇంకా అదే మూర్ఖత్వంతో అదే దుర్మార్గంతో తిరుగుతూ ప్రియ దేవుని బిడ్డలారా అందరినీ తిడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉండేవాడిని. ఈ క్రమంలోనే ప్రియ దేవుని బిడ్డలారా కొన్ని దినాలకే మరి కొంత సమయానికే మరి మా కేసు ఏలూరు జిల్లా కోర్టులో ట్రయల్కి వచ్చేసింది. మరి 2006 నవంబర్ నెలలో సాక్ష్యాలు ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు. ఈలోపు నెల వాయిదాలకు తిరుగుతూ వెళ్ళి అటెండ్ అయ్యి వస్తూ ఉండేవాళ్ళం. ఏమవుద్దులే అనే అనుకునేవాళ్ళం. లాయర్ గారు కూడా ఏం కాదులే, కేసు పోద్దులే, భయపడకండిలే అనేవాడు. ఇంకా నాకేంటిలే, లాయరే చెప్పాక ఇంకేముందలే అని అనుకుని ఏదో ధైర్యంగా ఉండిపోయాం. ఇట్లాగా జరుగుతున్నప్పుడు మరి నవంబర్లో సాక్ష్యాలు చెప్పడం మొదలుపెట్టారు. ఆ సాక్ష్యాలు ఇంచుమించు చూసిన వాళ్ళు ఉన్నారు, చూడని వాళ్ళు ఉన్నారు. ఇంచుమించు 16 మంది నా మీద, కుటుంబం మీద, అన్నల మీద, అక్క మీద సాక్ష్యాలు చెప్పారు. ఈ గంగరాజు అన్నవాడు కొట్టాడు, వాళ్ళ అన్నలో అక్క సహకరించారు
అని చెప్తే ఆ మాటలు విన్న జడ్జి సాక్ష్యాలు విన్న తర్వాత మమ్మల్ని డిసెంబర్ 7వ తారీఖు మీకు జడ్జిమెంటు అని చెప్పారు. సరే లోపు లాయర్ గారిని కన్సల్ట్ చేశాయా మరి ఇలాగ అన్నారు ఏమవుద్ది అని అడిగితే లాయర్ గారేమో మీ కేసు ఏమవుదలే పోతుంది ఏం భయపడకండి అని చెప్పాడు. ఇక ఆయన చెప్పాడు కదా అన్న ధైర్యంతో మేము కోర్టుకి వెళ్ళాము. డిసెంబర్ 7వ తారీఖు జడ్జిమెంటు. ఆ రోజు మేము కోర్టుకి వెళ్ళగానే మమ్మల్ని పిలిచారు. బోన్లోకి వెళ్ళి నలుగురు నిలవబడ్డాం. నలుగురు పక్కనే నిలవబడి ఉన్నాం. ఆ నిలబడి ఉన్నప్పుడు జడ్జి గారు మీరు చెప్పుకునేది ఏంటంటే చెప్పుకోండి అన్నారు. మాకేం తెలియదండి, మేమేమీ చేయలేదండి అని ఇలా చేతులెత్తి దండం పెట్టి ఆయనతో చెప్పాం. అయితే అప్పుడు ఆయన ఒకటే అన్నారు, మీ కేసు రుజువైంది, 16 మంది సాక్ష్యాలు చెప్పారు కాబట్టి మీ కోర్టు నమ్మింది, మీకు శిక్ష పడుతుంది అని చెప్పారు. మాకేం తెలియదయ్యా అని కన్నీళ్లతో బిక్కముఖం పెట్టుకుని ఏడుస్తూ ఆయన దగ్గర చెప్పాం. అయినా ఆయన మాకు ఆ రోజు శిక్ష వేశారు. ఏంటి ఆ శిక్ష అంటే, మీ కేసు రుజువైంది, కోర్టు నమ్మింది, 16 మంది సాక్ష్యాలు చెప్పారు మీ కేసులో, కాబట్టి మీకు శిక్ష వేస్తున్నానని చెప్పి మీ నలుగురికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష వేస్తున్నాను అని తీర్పునిచ్చాడు. యావజ్జీవ కఠిన కారాగార శిక్ష అంటే లైఫ్, జీవితాంతకాలం జైల్లోనే ఉండాలి అట. అలాంటి శిక్ష పడింది అని మేము తర్వాత మాకు తెలిసింది. ఆ శిక్ష పడిందని చెప్పగానే అక్క అన్నలు నేను ఆ బోన్లో కూలబడిపోయి కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాం. 30 మంది పోలీసు వారు అలాగ నడుచుకుంటూ వచ్చి మమ్మల్ని పట్టుకుని వెంటనే మాకు చేతులకు సంకెళ్ళు వేసి నలుగురిని కూడా సంకెళ్ళు వేసి బోన్లోంచి బయటికి తీసుకుని వచ్చారు. బయటికి తీసుకుని వచ్చి అట్లా నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఈలోపు టీవీ ఛానల్ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు అందరూ వచ్చి వీడియోలు ఫోటోలు తీస్తున్నారు. తీసి టీవీలకి ఇచ్చారంట. వెంటనే మా కుటుంబీకులకి, మా భార్య బిడ్డలకి తెలిసిపోయింది. వాళ్ళు వెంటనే ఏమైందని ఏడ్చుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ అయ్యో శిక్ష పడిపోయిందని ఏడుస్తూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ కన్నీళ్ళు నిజంగా ఏరులై పారినట్లుగా వాళ్ళు కన్నీళ్ళుతో భయభ్రీతులై చాలా కష్టాన్ని అనుభవించారు. మరి గ్రామస్తులైతే కొంతమంది చూసి జాలిపడ్డారు, కొంతమంది అయితే మా భలే జరిగిందిలే అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏడ్చుకుంటూ మా దగ్గరకు వచ్చారు. వచ్చి మమ్మల్ని పట్టుకుని ఏడ్చారు, పిల్లల్ని చూపించి ఏడ్చారు. నిజంగా ఆ కన్నీటి పర్యంతంలో మేము చాలా వేదనతో దుఃఖంతో బాధపడ్డాం. మమ్మల్ని కొద్ది నిమిషాలు మాట్లాడనిచ్చి మమ్మల్ని లోన సెల్లో వేసేశారు. ఇక వాళ్ళు వచ్చేశారు. ఆ తెల్లారి మమ్మలను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకుని వెళ్ళిపోయారు. జైలుకి తీసుకుని వెళ్ళిపోయి వెంటనే ఆ గేటు ఓపెన్ చేసి లోనికి వెళ్ళగానే ఒక నరకాన్ని చూపించారండి. ఏమిటి ఆ పరిస్థితి అని అంటే, ఒంటి మీద ఉన్న షర్టు, ప్యాంటు అన్నీ తీయించేశారు. ఒక్క అండర్వేర్ తోటి అన్నలిద్దరిని నన్ను నిలవబెట్టారు. అక్కనేమో పక్కనే లేడీ జైలు ఉంటుంది, ఆ జైలుకి తీసుకుని వెళ్ళిపోయారు. ఇక మమ్మలను అయ్యా ఏంటో ఇలా చేస్తున్నారని అడిగితే, మరి మీరు మర్డర్ చేసి వచ్చారు కదా, మిమ్మల్ని చెక్ చేయాలి అని చెప్పి ఏవేవో చేశారు. తర్వాత ఖైదీ గుడ్డలు ఇచ్చారు. ఆ బట్టలు వేసుకున్న తర్వాత వాళ్ళు మమ్మల్ని తీసుకుని వెళ్ళి ఒక సెల్లో పెట్టారు. ముగ్గురిని ఒక గదిలో పెట్టారు. ఆ గదిలో పెడితే ఆ గదిలో కూర్చున్న మేము ఒకరిని చూసుకుంటూ ఏడ్చుకుంటూ బాధపడ్డాం. అన్నలు నా వైపు చూస్తూ, నేను అన్నల వైపు చూస్తూ, ఏంటి బ్రతికిలాగా అయిపోయింది, ఏంటి జీవితం, పోలీసు డ్రెస్ చూస్తేనే భయపడే మనకి ఏంటి జైలు బతుకు, ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు ఏంటి అంటూ మాట్లాడుకుంటూ ఒకరినొకరు ఏడ్చుకుంటూ, కుటుంబాన్ని, భార్యను, బిడ్డల్ని తలుచుకుంటూ ఎన్నో దినాలు కుమిలిపోతూ ఏడ్చుకుంటూ బ్రతికాం ప్రియులారా. ఇలాగ కొంతకాలం గడిచింది. నేను అన్నం తినలేకపోయేవాడిని, చచ్చిపోతాను అనుకునేవాడిని. ఇక చచ్చిపోదామన్న దృష్టికి వచ్చాను. కానీ మరొక పక్క ఏమైనా సరే బ్రతకాలి, చచ్చిపోకూడదు అని అనుకునేవాడిని. ఇలాగ కొన్ని దినాలు గడిచిన తర్వాత
మరి కొంత దినాలకి అన్నయ్యలు ఇద్దరు, మా భార్య బిడ్డలకి మమ్మల్ని దూరం చేసావురా నీవు, నీ వలన మా జీవితం ఇలాగైపోయిందని చెప్పి నా మీద కోపపడి మరి వేరొక జైలర్ గారితో మాట్లాడుకుని వేరొక బ్లాక్ వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే ఒక బ్లాక్లో ఉండి చాలా యాతన పడుతూ, చాలా ఇబ్బంది పడుతూ నేను అల్లాడిపోతూ ఉండేవాడిని. ఈ క్రమంలోనే కొన్ని దినాలు గడిచిన తర్వాత అనుకోకుండా నీ రైట్ సైడ్ కిడ్నీలో నుంచి భయంకరమైన నొప్పి రావడం ప్రారంభమైంది. ఈ నొప్పి తట్టుకోలేక కింద పడి గిలగిల కొట్టుకుంటూ ఉంటే ఇద్దరు ఖైదీలు అక్కడి దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళగానే హాస్పిటల్లో డాక్టర్ చూసి వెంటనే చెకప్ చేశారు, ఇంజక్షన్లు ఇచ్చారు. నొప్పి తగ్గకపోతూ ఉంటే బయట హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్ చేయించారు. ఆ స్కానింగ్లో నా కిడ్నీ చీమ్ పట్టిందని, ఇన్ఫెక్షన్ అయిపోయిందని, మరి చాలా శాతం కిడ్నీ పాడైపోయిందని రిపోర్ట్ వచ్చిందంట. ఆ రిపోర్ట్ చూసిన డాక్టర్ అన్నారు, ఏం చేసేవాడు నీవన్నారు. బయట నా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని అని తాగేవాడిని అంటే అప్పుడు డాక్టర్ అన్నారు, నీవు చేసిన ఈ అలవాట్లు, నువ్వు తాగిన తాగుడు, నువ్వు చేసిన పాపం నిన్ను పట్టుకుంది, నీ కిడ్నీ పాడైపోయింది, నీకు నువ్వు బ్రతకో, ఎన్నో రోజులు బ్రతకో, ఇంకా బాగు అవ్వదు కిడ్నీ అని చెప్తే అక్కడే కూలబడి ఏడుస్తూ బాధపడుతూ చాలా వేదనతో ఉండిపోయాను ప్రియులారా. ఈ క్రమంలోనే ఇక డాక్టర్ నాకు ఇంజక్షన్ ఇవ్వలేదు, ట్యాబ్లెట్ ఇవ్వలేదు. ఇక ఎన్ని రోజులు పోతావు అన్ని రోజులు బతుకని చెప్పి వెళ్ళిపోమంది. ఇక అక్కడి నుంచి నేను హాస్పిటల్ నుంచి బ్లాక్ వెళ్ళిపోయాను గదిలోకి. వెళ్ళగానే అక్కడ దిగాలుగా కూర్చుని ఏడుస్తూ కొన్ని దినాలు గడిపాను. రోజు రోజుకి నాలో వ్యాధి పెరగడం మొదలుపెట్టింది. కాళ్ళు ఉబ్బుతున్నాయి, చేతులు ఉబ్బుతున్నాయి, ముఖం ఉబ్బుతుంది. నేను రోజు రోజుకి మనిషిని బరువైపోతున్నాను, నడవలేని పరిస్థితి వచ్చింది. యూరిన్ అయ్యేది కాదు, వాష్రూమ్కి వెళ్ళలేకపోయేవాడిని. ఈ పరిస్థితుల్లో ప్రియులారా చాలా ఇబ్బంది పడుతూ జైలు అనుభవించాను. మరి సోదరుల కౌరంపున వాళ్ళు కూడా నా మీద అంత ఇష్టంగా ఉండేవారు కాదు. ఈ క్రమంలో అలాగే బాధపడుతూ ఒకరోజు నొప్పులు బాధ ఎక్కువైపోయి మరి తట్టుకోలేక గిలగిల్లాడిపోయి కొట్టుకుంటున్న సందర్భంలో అక్కడొక సిమెంట్ దిమ్మ ఒకటి ఉంటే ఆ దిమ్మ మీద పడుకున్నాను. పడుకుని బిడ్డల్ని, భార్యను తలుచుకుని ఏడుస్తున్నాను. నేను జైలుకి వెళ్ళాక రెండోవాడు పుట్టాడు. ఇలాగ తలుచుకుని ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉంటే నా కన్నీళ్ళు నా ఒంటి మీద ఉన్న వస్త్రాలు తడిచిపోయాయి. అక్కడున్న దిమ్మ తడిచిపోయింది. ఆ ఏర్లై పారినట్లుగా నీళ్ళు అలాగా కళ్ళంట నీళ్ళు అలా కారిపోతూ ఉంటే ఎన్ని కన్నీళ్ళు ఉంటాయా అని అనుకున్నాను. కానీ నాకు తెలియని కన్నీళ్ళు ఎన్నో నా అంతరంగంలో నుంచి కన్నీళ్ళలోంచి వచ్చేయడం ప్రారంభించాయి. అలా ఏడుస్తూ ఉన్నాను. ఎవరు పనాలు చేసుకుంటున్నారు, ఎవరు నన్ను పట్టించుకునేవారు లేరు. ఈలోపు ఒక ఖైదీ సోదరుడు, అతడు కూడా శిక్ష పడిన వ్యక్తే, తను వెళ్తూ ఏడుస్తున్న నన్ను చూసి నా దగ్గరికి వచ్చి ఆగాడు. ఆగి నన్ను తట్టి, ఒరే బాబు ఎందుకు అలాగే ఏడుస్తున్నావు అన్నాడు. లేచి కూర్చొని నా పరిస్థితి ఇదండి అని చెప్పాను. చెప్తే అప్పుడు అతను అన్నాడు, ఇలా ఏడ్చి కుమిలిపోవడం వల్ల మరి ఏంటి ప్రయోజనం అని అంటే, అప్పుడు నా కిడ్నీ ఇలాగ పాడైపోయింది అన్నారండి, నేను చచ్చిపోతావన్నారు, కాళ్ళు చేతులు ఉబ్బిపోయినాయి, ముఖం ఉబ్బిపోయింది, ఇక నువ్వు బ్రతకవన్నారు, అందుకని ఇక అందరినీ తలుచుకుని ఏడుస్తున్నానండి, ఎలాగా చచ్చిపోయేవాడిని కదా అని అంటే, ఎవరు చెప్పారు నువ్వు చచ్చిపోతావని అన్నాడు. డాక్టర్ గారు చెప్పారండి అన్నాను. అప్పుడు అతను అన్నాడు, డాక్టర్లకి ఏం తెలీదు, వాళ్ళు అలాగే చెప్తారు, నువ్వు చచ్చిపోవరా అన్నాడు. మీకు ఎలా తెలుసు అని అన్నాను. అప్పుడు అతను అన్నాడు, వాళ్ళు అట్లాగే అంటారు, మనుషులకి ఏం తెలుసు చచ్చిపోయేది బతికేది, ఎవరికీ తెలియదు, దేవుడికి తప్ప అని అన్నాడు. అప్పుడు చెబుతూ ఒక మాట అన్నాడు, నువ్వు మానసికంగా కుమిలిపోతే మరి చచ్చిపోతావు, చచ్చిపోతే నిన్ను 10వ నెంబర్ మామిడి తోటలో తీసుకెళ్ళి నిన్ను పాతేస్తారు అన్నాడు. మరి ఇంకంతకన్నా ఏం చేయను అన్నానంటే, అలా కాదు, నేను ఒక విషయం చెప్తాను విను, నిన్ను ఖచ్చితంగా దేవుడు బాగు చేస్తాడు అన్నాడు. ఏంటయ్యా అనంటే, ఎప్పుడైనా యేసుప్రభు నమ్ముకున్నావా అని అడిగాడు. నాకు దేవుడి గురించి తెలీదు, అసలు ఏ దేవుడి గురించి తెలీదు, నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను దేవుడిని నమ్మేవాడిని కాదు, అసలు దేవుడు అంటేనే నాకు ఇష్టం ఉండేది కాదు,
అసలు దేవుడితో నాకేంటి పని అనుకునేవాడిని. నేను ఎంతసేపు తిన్నానా, తాగానా, సంతోషంగా ఉన్నానా ఇదే చూసుకున్నాను, బాగా డ్యాన్స్ చేశాను లేదు ఇదే చూసుకున్నాను. కానీ నేను ఎప్పుడు కూడా ఆ దేవుడు ఈ దేవుడు నన్ను కాపాడుతాడని నాకు ఎప్పుడు తెలియదు. అసలు దేవుడిని ఎప్పుడు నేను నమ్మలేదు అని చెప్పాను. అప్పుడు అతను అన్నాడు, పిచ్చోడా, దేవుడు అనేవాడు లేకపోతే అసలు మనం ఎక్కడ ఉన్నావురా? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి దగ్గరకు వస్తే నువ్వు బాగుపడతావు. ఆయన పేరు యేసు ప్రభు. ఆయన దగ్గరికి రా, ఖచ్చితంగా నేను బాగు చేస్తాడు అని చెప్పాడు. అప్పుడు అతనితో నేను గొడవపడి, దేవుడు అనేవాడే ఉంటే గనక అసలు నేను జైలుకి ఎందుకు వస్తానన్నా? దేవుడు లేడు, ఎవడు లేడు. దేవుడు ఉంటే అసలు జైలుకి రావాల్సిన పనే ఉంది, బయట ఉండగా కాపాడేట్లే అని నా ఇష్టం వచ్చేట్లుగా నేను మాట్లాడి అతనితో వాదం పెట్టుకున్నాను. సరే నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను, వింటే విను లేకపోతే మానే అని చెప్పి తను వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత నేను లేచి కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాను. అతను చెప్పిన మాటలు ఎందుకో నాకు బలపరిచినట్లుగా అనిపించాయి. సరేలే అలాగే చెప్తారులే అనుకున్నాను. బ్లాక్లోకి వెళ్ళిపోయి కూర్చొని మరలా తిన్న తర్వాత నైట్ అయిపోయింది, పండుకున్నాను. మరలా తెల్లారి అలాగే కూర్చుంటే అతను మరలా వెళ్తూ అడిగాడు, గంగరాజు దేవుని దగ్గరికి వస్తావా అన్నాడు. నీకు ఎందుకన్నా, చచ్చేవాడికి దేవుడు ఎందుకన్నా, నేను రాను అన్నాను. తను మరలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినట్టు ఉండక ఒక ఆదివారం ఎలాగైనా నన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి అని సిద్ధపడి ఒక ఆదివారం నన్ను అతను బయలుదేరి నా దగ్గరకు వచ్చి మొత్తం మీద నన్ను సిద్ధం చేసి నాతో బతిమలాడి, ఈ ఒక్కరోజు రా గంగరాజు, నేను మరలా నిన్ను అడగను, ఒక్కరోజు దేవుని దగ్గరికి రా, నీకు నచ్చితే దేవునితో ఉంది కానీ లేకపోతే నీ ఇష్టం అన్నాడు. ఇక అతను అన్నిసార్లు బతిమలాడుతున్నాడు కదా అని చెప్పి, సరే అని ఆలోచనని పదండి అని చెప్పి అతనితో బయలుదేరి ఒక ఆదివారం నేను తనతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో దేవుణ్ణి ఆరాధించే స్థలానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎక్కడో వెనకాల ఒక మూలను కూర్చున్నాను. ఆ కూర్చున్నాక చాలామంది వచ్చారు, పాడారు, ఏదో ఆరాధనలు అంట అవన్నీ చేశారు. నాకైతే ఏమీ తెలీదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక పాస్టర్ గారు రాజమండ్రి నుంచి ప్రతి ఆదివారం వచ్చి వాక్యం చెప్తారట. ఆయన పేరు థామస్ ఆచార్య గారు. ఆయన వచ్చి ఆ రోజు వాక్యాన్ని పంచుకున్నాడు. దేవుని మాట్లాట వాక్యం చెప్తారన్నారు. సరే ఏంటో ఎందామని కూర్చొని వింటున్నాను. ఆ రోజు ఆయన మాట్లాడిన ఆ వాక్యం దేవుడు వాక్యం అట. ఆ వాక్యం ఆ రోజు ఆయన మాట్లాడుతున్నప్పుడు నిజంగా వాక్యం ఆయన చెప్తున్నప్పుడు నాకు తెలియనటువంటి అనుభూతి లోపల కలగడం ప్రారంభమైంది. అసలు నాకు అర్థం కాని విషయం అది. అలా ఎప్పుడు కూడా దేవుని వాక్యం గురించి, దేవుని మాటను గురించి విన్నటువంటి వాడిని, అసలు దేవుడు అంటేనే ఇష్టం లేనివాడిని. ఆ రోజు జైల్లో 4 గోడల మధ్యలో ఆయన తీసుకెళ్ళి, ఒక సోదరుడు తీసుకెళ్తే వెళ్ళి కూర్చున్నాను. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు అని అంటే, మరి ఒక దుర్మార్గుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదని చెప్పాడు. దుర్మార్గుడు అంటే ఎవరో తెలుసా అని మమ్మల్ని ప్రశ్నించి, దుర్మార్గుల లిస్టులో అనేకులు ఉన్నారు. తాగేవాడు, తిరిగేవాడు, దొంగ, జోదగాడు, వీళ్ళందరూ దుర్మార్గులే. అయితే ఈ దుర్మార్గులు కూడా నశించిపోయి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు అని ఆ రోజు మొదలుపెట్టాడు. ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, కాబట్టి మీ మనసు మార్చుకోండి అని చెప్పాడయ్యా. మరి ఇప్పుడైనా మీరు దొంగలుగా వచ్చారో, హంతకులై వచ్చారో, లేకపోతే వ్యభిచారం చేసి వచ్చారో, ఏ పాపం చేసి వచ్చారో, మొత్తం మీద జైలు పాలు అయ్యారు కదా. ఈ జైలు గోడల మధ్యలో ఇప్పుడైనా మీ మనసు మార్చుకోండి, దేవుని దగ్గరికి రండి, దేవునికి మీ హృదయాన్ని ఇవ్వండి. మీరు హంతకులైనా, దుర్మార్గులైనా, ఎలాంటి వాళ్ళైనా మిమ్మల్ని అందరినీ దేవుడు బాగు చేస్తానంటున్నాడు అని చెప్పాడు. చెప్తూ ఉంటే ఏ బలి చెప్తున్నాడులే అన్న, నేను ఏదో విన్నట్లుగా అలా వినడం మొదలుపెట్టాను. అప్పుడు ఆయన అన్నాడు, మా ఖైదీలందరిని చూసి, మీరు హత్య చేయబడి సంఖ్యలతో బంధింపడ్డారు కదా, ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు మీరు వింటే బాగుపడతారు, విడుదల పొందుతారు, బయటికి వెళ్తారు, మంచి వ్యక్తులుగా మార్చబడి గుర్తింపు తెచ్చుకుంటారయ్యా. కాబట్టి దేవుడి మాటలు వినండి అని చెప్పి ఆ రోజు 3 విషయాలు చెప్పాడు. ఏంటంటే, ఒక దుర్మార్గుడట, అంటే మంచివాళ్ళు అనలేదు కానీ అయినా ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే నెంబర్ 1 డబ్బన్నా పోవాలన్నాడు. మరొక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలంటే జబ్బన్నా రావాలన్నాడు.
ఇక 3 దేవుని దగ్గరికి రావాలి అనంటే ఒక దుర్మార్గుడు శిక్షన్నా పడాలి అన్నాడు. 1 డబ్బన్నా పోవాలి, 2 జబ్బన్నా రావాలి, 3 శిక్షన్నా పడాలి అని చెప్పాడు. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఏదో ఎప్పుడు వినని మాటలు నన్ను కొంచెం బలపరుస్తూ ఏదో నన్ను తాకినట్లుగా అనిపించి వాక్యానికి వినడం మొదలుపెట్టాను. ఈ చెవిలో నుండి వాక్యం హృదయంలోకి వెళ్ళడం మొదలుపెట్టింది. ఇక వింటూ 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 ఉంటుండగా ఎన్నో విషయాలు ఆయన చెబుతూ ఉంటే, ప్రతి మాటకి వివరణ ఇస్తూ ఉంటే నా గుండె పగిలిపోవడం మొదలుపెట్టింది. నిజంగా ఎంత అద్భుతంగా కూడా దేవుడు బాగు చేస్తాడా అని అనుకున్నాను. నేను ఎన్నో వందల ప్రసంగాలు ఇప్పుడు వినలేదు, కానీ ఆ మొట్టమొదటి రోజే ఆ దైవజనుడు చెప్తున్న మాటలు విన్నప్పుడు నాలో తెలియనటువంటి ఆనందం అంతరంగంలోంచి ఏదో అయిపోతున్నట్టు అనిపించింది. ఇక అప్పుడు వెంటనే వాక్యం వినడం మొదలుపెట్టాను. వాక్యం వింటూ ఉండగానే నా కళ్ళంట నీళ్లు కారడం, నేను వెంటనే కూలబడిపోవడం, అలా కింద పడిపోవడం, ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపును చూసినటువంటి ఖైదీలు వచ్చి లేపారు. ఈలోపు అదే దైవజనుడు వచ్చి ఏడుస్తున్న నన్ను ప్రార్థన చేసి, ఏడవకు గంగరాజు అని నన్ను చెప్పి, అప్పటికే నా పేరు తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకుని, ఏడవ గంగరాజు, ఎందుకు ఏడుస్తావు, ఏం పర్లేదు, దేవుడు నిన్ను తాకాడు, నీతో మాట్లాడాడులే, నిన్ను బాగు చేస్తాడులే అని చెప్పాడు. అలాగే పట్టుకుని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆయన ఏడ్చిన నన్ను ఓదార్చి నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి వెళ్తూ ఒక పరిశుద్ధ గ్రంథాన్ని నా చేతికిచ్చి ఆయన ఒకటే అన్నాడు, ఇది దేవుడు, ఇది పరిశుద్ధ గ్రంథం అంటే దేవుడు, వాక్యం అంటే దేవుడు. నిజంగా ఈ వాక్యాన్ని నువ్వు చదివితే, లేదా ఈ వాక్యాన్ని నువ్వు వింటే, ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తే నీ బ్రతుకు మారిపోద్ది అని చెప్పాడు. అప్పుడు నేను ఆయన వెళ్తూ ఒకటే అన్నాడు, ఈ బైబిల్ను పట్టుకుంటే నువ్వు బ్రతుకుతావు, ఈ బైబిల్ని విడిచిపెడితే చచ్చిపోతావు అన్నాడు. ఇక అప్పుడు ఆ విషయంలో నేను ఇక ఆశ కలిగి ఆ బైబిల్ని తీసుకున్నాను. వెంటనే రూముకి వెళ్ళాను. ప్రార్థన అయిపోయాక రూముకి వెళ్ళాక బైబిల్ చదువుతున్నాను. నాకు అర్థం అవ్వకపోతే జైల్లోకి నన్ను తీసుకెళ్ళిన అతని దగ్గరికి వెళ్ళన్నా, ఇది నాకు అర్థం కావట్లేదని చెప్తే ఎన్నో విషయాలు అతను చెప్పాడు. అలాగ నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, వాక్యం తెలుసుకున్నాను. ఈ వాక్యము తెలుసుకున్న తర్వాత అప్పుడు నేను రోజు మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టాను. నేను రోజు మందిరానికి వెళ్ళడం, వాక్యం చదువుకోవడం, మందిరానికి వెళ్ళడం, వాక్యం చదువుకోవడం, ఇట్లా జరుగుతున్న క్రమంలో నిజంగా దేవుడు నా జీవితంలో ఎంతో అద్భుతమైన కార్యం చేశాడు. అదేంటంటే, నేను కూర్చుంటే లేవలేకపోయేవాడిని, నేను పడుకుంటే లేవలేకపోయేవాడిని, నడవలేకపోయేవాడిని, కాళ్ళు చేతులు బరువెక్కిపోయి ఇంకా నేను చచ్చిపోతాను అనుకునేవాడిని. కానీ ఆ వాక్యం నిజంగా దేవుడేనండి. ఆ వాక్యం చదువుతున్నప్పుడు నా కాళ్ళల్లో నుంచి దేవుడు బలాన్ని ఇచ్చాడండి. ఎముకల్లో, నరాల్లో శక్తినిచ్చాడు. నాలో ఉన్న బలహీనత వాక్యం చదువుతున్నప్పుడే పోయింది. ఒకవేళ మీరు నమ్మలేకపోవచ్చేమో, కానీ నా జీవితంలో జరిగిన నిజమండి ఇది, సత్యం ఇది, యథార్థంగా దేవుడు నా బ్రతుకులు ఎంత గొప్ప కార్యం చేశాడు. నా ఎముకల్లో నుండి, నా శరీరంలో నుండి నాకు బలాన్ని ఇస్తూ వచ్చాడు. నేను లేచాను, లేపబడ్డాను. మరి రోజుకి నాలో వస్తున్న ఆరోగ్యాన్ని చూసి, అరే దేవుడే నన్ను బాగు చేస్తున్నాడు అనుకున్నాను. ప్రతిరోజు మందిరానికి వెళుతూ, వాక్యం చదువుతూ, చక్కగా దేవునిలో ఎదుగుతూ ముందుకు వెళ్ళిపోయాను. ప్రియులారా, ఇలాగా ప్రభువుని తెలుసుకున్నాను, వాక్యం చదవడం మొదలుపెట్టాను. ఇక వాక్యం నాకు అర్థమయ్యాక రోజుకి ఎన్నో కొన్ని అధ్యాయాలు చదువుకుంటూ ప్రభువుకు దగ్గరైపోయేవాడిని. రాత్రులే మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువు నాతోటి వాక్య రూపాన్ని మాట్లాడుతూ ఉండేవాడు. చదువుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడేవాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు ఎన్నో కళల ద్వారాగా, ఎన్నో దర్శనాల ద్వారాగా నన్ను దర్శిస్తూ ఉండేవాడు. ఆ కళల్ని, వాటిని ఎన్నో కొన్ని పాటలుగా కూడా నేను రాసుకున్నాను. ప్రభువుని గణపరుస్తూ వచ్చాను. ఈ క్రమంలో ప్రియులారా, చానాళ్ళు నేను చాలా ఆనందంగా, సంతోషంగా నేను జైలు చేయగలిగాను. దేవుడు ఎప్పుడైతే నాకు తెలిసాడో, తెలియకముందు నరకంలా భావించిన నేను, నా ప్రభు తెలిసాక, వాక్యం తెలిసాక, దేవుడంటే ఏంటో తెలిసిన తర్వాత
నేను చాలా సంతోషంగా, నేను ఆనందంగా జైల్లో గడపగలిగాను. ఆ తర్వాత కొన్ని దినాలకి మరి నేను ఆ చర్చిలో నాకు ఒక మెంబర్షిప్ ఇచ్చి అక్కడ నన్ను సౌండ్ పెట్టడానికి, మైకులు పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఆ పరిచర్య చేసుకుంటూ, ఆ చర్చిలో పని చేసుకుంటూ, మరి జైలు వాళ్ళు చెప్పే పనులు చేసుకుంటూ, ఇట్లాగా నేను ఎన్నో చేసుకుంటూ ఉండేవాడిని. ఇక ఈ క్రమంలో కొంతకాలం గడిచింది. ప్రభువులో బాగా దగ్గర అయ్యాను. వాక్యం బాగా చదువుకునేవాడిని, పాటలు బాగా రాసుకునేవాడిని, ప్రార్థన బాగా చేసుకునేవాడిని. నాలో మంచి ఆరోగ్యాన్ని దేవుడు నాకు ఇవ్వడం మొదలుపెట్టాడు. మరి నేను వాక్యాన్ని చదువుకుంటూ, పాటలు నేర్చుకుంటూ, పాటలు రాసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, దేవునిలో ఎదుగుతాం చక్కగా నాకెంతగానో సంతోషాన్ని కలిగించింది. ప్రియులారా, ఇలాగా నేను జీవిస్తూ ఉండగా ఒక మంచి క్రిస్మస్, మరి ఆ రోజు 2008 సంవత్సరంలో డిసెంబర్ 25వ తారీఖున ఒక మంచి క్రిస్మస్ని ఏర్పాటు చేశారు. ఆ క్రిస్మస్లో ఒక ప్రత్యేకమైన పాటకి నాకు అవకాశం ఇచ్చారు. ఆ పాట పాడినప్పుడు నిజంగా ఆ పాటను విన్న డాక్టర్ అమ్మగారు నిజంగా ఆ రోజు ముఖ్య అతిథిగా వచ్చి ఆ పాట విన్న తర్వాత వెంటనే నన్ను పిలిచింది. హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళగానే నన్ను దగ్గర పిలిచి, "నువ్వు కిడ్నీలు పాడైపోయినాడు కదా" అని అంది. అవునమ్మా అని అనగానే అప్పుడు ఆవిడ ఒకటే అంది, "అసలు నువ్వు ఎలా బతికావురా అని, నీకు బ్రతికే ఛాన్స్ లేదు, నువ్వు ఎట్లా బతికావు" అంది. అప్పుడు నేను అన్నాను, నన్ను ఆ దేవుడు బతికించాడమ్మా, నాకు నేనుగా బతకలేదు, ఆ దేవుడే నన్ను బతికించాడని చెప్పాను. నన్ను కౌగిలించుకుని, నీ దేవుడు గొప్పోడురా, నీ దేవుడు లేకపోతే ఈరోజు నువ్వు బతికేవాడు కాదు, నీ కిడ్నీ సీమ్ పట్టిందిరా, పాడైపోయిందిరా, అసలు నువ్వు ఎట్లా బతికేవరా అంది. నాకు తెలియదమ్మా, ఎవరు ఇంజక్షన్ కూడా చేయనన్నారుగా మీరు, అందుకని నేను వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకుని ఏడ్చాను, దేవుడే నన్ను బతికించాడమ్మా అంటే నన్ను కౌగిలించుకుని నన్ను సంతోషపెట్టి, నువ్వు బతికితే 10 మందిని బతికిస్తావురా, వెళ్ళు, దేవుడు నిన్ను బాగు చేశాడని చెప్పి నన్ను చెప్పి పంపించింది. నేను లోనికి వచ్చేసాను. ఇంకా అలాగే దేవుళ్ళు ఎదుగుతున్నాను. ఎన్నో ఉపవాసాలు చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, దేవునితో గడుపుతూ బ్రతికేస్తూ ఉన్నాను. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది ప్రియులారా. మరి ఇంచుమించు 3.5 సంవత్సరాలు పైనే నా శిక్షాకాలం అయిపోయింది. ఇప్పుడు ఆ 3.5 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకరోజు నా భార్య 2 బిడ్డల్ని తీసుకుని నాకు ఇంటర్వ్యూ పెట్టడానికి నన్ను చూడడానికి వచ్చింది. రాగానే నేను ఆ పేపర్ చూడగానే పరిగెట్టుకుంటూ వెళ్ళాను ఇంటర్వ్యూ రూమ్కి. వెళ్ళగానే ఆమెను చూసి చాలా వేదన పడ్డాను, చాలా దుఃఖపడ్డాను, చాలా బాధపడ్డాను, ఏడ్చుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే ఆమె చాలా నీరసిల్లిపోయి, బక్కచిక్కిపోయి, చచ్చిపోయే మనిషిగా వచ్చింది. నా దగ్గరికి వచ్చింది, ఇంటర్వ్యూ రూమ్లో కూర్చుంది, నన్ను చూసి బోరుని ఏడ్చింది, నా మీద పడి ఏడ్చింది, నా ఒడిలో తలకాయ పెట్టుకుని ఏడ్చింది, చివరికి కన్నీళ్లు పెట్టుకుంటూ నా గుండెల్లో పడి ఏడుస్తూ మొదలుపెట్టింది. అలాగ ఏడుస్తున్నామని నేను కూడా పట్టుకుని ఏడ్చి చివరికి కన్నీళ్లతో ఉన్నటువంటి మేము ఏడ్చుకుంటూ ఉన్నాం. అప్పుడు ఆ మంది, అయ్యా, నాకు బ్రతుకు మీద ఆశ లేదు, బ్రతకాలన్న ఆశ లేదు, కష్టపడలేకపోతున్నాను, బిడ్డలకు భోజనం పెట్టలేకపోతున్నాను, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నేను చచ్చిపోతాను అని ఏడటం మొదలుపెట్టింది. నువ్వు చచ్చిపోతే బిడ్డలు అనాథలు అయిపోతారు, నేను జైల్లో ఉన్నాను, నువ్వు చచ్చిపోకూడదని చెప్పాను. అప్పుడు ఆమె, నాకు బ్రతకాలని ఆశ లేదు, బ్రతుకు మీద తీపి లేదు, కూలి పనికి వెళ్తే 50 రూపాయలు ఇస్తున్నారు, అది ఎవరైనా ఇష్టం ఉంటే పిలుస్తున్నారు, లేకపోతే లేదు, ఇలాంటి పరిస్థితుల్లో నాకు బ్రతకాలని ఆశ లేదయ్యా అని చెప్పి ఏడ్చుకుంటూ బాధపడింది. చాలా ఏడ్చింది కూడా. ఏడ్చి ఇక నేను చచ్చిపోతున్నాను, వెళ్ళిపోతాను అని చెప్పేసింది. ఈలోపు నా చిన్న కొడుకు నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకున్నాడు. వాడు, నేను బయట ఉండగా చూడలేదు వాడిని, నేను లోనికి వచ్చాక పుట్టాడు వాడు లోపలికి వచ్చి పుట్టినవాడు నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకొని, నువ్వు మా నాన్న వంట కదా, ఎప్పుడు వస్తావు నాన్న,
అని అన్నాడు. ఎప్పుడు వస్తామేంటో అని అడిగితే, అమ్మ కష్టపడలేకపోతుంది, మాకు భోజనం పెట్టలేకపోతుంది, గంజి నీళ్ళు కాసిపోస్తున్నానా, ఎప్పుడు వస్తానన్నా అని ఏడుస్తూ ఉంటే వాడిని పట్టుకుని ఎన్నో ఏడ్చుకుంటూ బతికా. గంజి నీళ్ళతో అన్నం పెడుతుందన్న, నేను తినలేకపోతున్నాం, ఒక్కరోజన్నా కూరన్నం పెట్టమని చెప్పినన్నా అని చెప్తే వాడిని పట్టుకుని కౌగిలించుకుని ఏడ్చి కుమిలిపోయాను ప్రియులారా. ఇలాగే ఏడుస్తూ 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 ఉండగా నా పెద్ద కొడుకుని కూడా దగ్గరికి వచ్చాడు. వాళ్ళు చిరిగిపోయిన గుడ్డలతో, చింపిరీకుల తలతో, చీముడు ముక్కుతో ఏడ్చుకుంటూ వచ్చారు. వాళ్ళని దగ్గర చేరదీసి, జైలు పాలైపోయినాడు బిడ్డల పరిస్థితి ఇలా ఉంటుంది అనుకుంటా, భార్య బిడ్డలు ఎలా ఉంటారనుకుంటా అనుకున్నాను. నా వల్లనే కాదు ఇది ఎలా జరిగింది అని బాధపడుతూ ఎన్నో దినాలు ఏడ్చుకుంటూ బ్రతికాను. ఇక నా భార్య అంది, ఇదే ఆఖరి చూపు నీకు నాకు, ఇక నేను చచ్చిపోతానని చెప్పి ఆమె ఏడ్చి నన్ను ఏడిపించి పిల్లల్ని తీసుకొని వచ్చేసి ఇంటికి చేరిపోయింది. నేను లోనికి వెళ్ళిపోయాను, గదిలోకి వెళ్ళి ఏడుస్తున్నాను, బాధను అనుభవిస్తున్నాను. ప్రభువును ఒకటి అడిగానయ్యా, చచ్చిపోయి నన్ను ఎందుకో బతికించావు నాకు తెలీదు, ఇదిగో మరలా ఇదిగో దేవుడని నువ్వు నాకు అర్థమయ్యావు, నాకేంటో అర్థం కావట్లేదు. ఇప్పుడేమో నేను చేసుకున్న భార్య నేను చచ్చిపోతున్నాను అని వెళ్ళిపోయింది, బ్రతికించిన ఆయనని చేతులతో దండం పెట్టి ప్రభువుని అడిగాను, ప్రభువా నా భార్యను బిడ్డను బతికించాయా, నన్ను బతికించినట్టే బతికించాయా అని చెప్పి ఆయన దగ్గర ప్రార్థన చేసుకున్నాను. తెల్లారిపోయింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, వీళ్ళు ఏమయ్యారో తెలీదు. అలాగే ఏడుస్తున్నాను. వారం అయిపోయింది, అట్లాగే దిగాలుగా వారమంతా తిండి తిప్పలేక ఏడ్చుకుంటూ ఆ జైల్లో 4 గోడల మధ్య నలిగిపోతున్నాను. ఈలోపు 8 రోజులు అయిపోయాక నా భార్య ఆమె వచ్చి నాతో మాట్లాడడానికి వచ్చి ఇంటర్వ్యూ పెట్టింది. ఇంటర్వ్యూ పెట్టగానే పరిగెట్టుకుంటూ వెళ్ళాను, చూశాను. ఏమైందమ్మా అని అడిగితే అప్పుడు ఆమె అంది, చచ్చిపోదామని వెళ్ళానయ్యా, కానీ ఎవరో లోకల్ అధికారులట 2 మనుషులు వచ్చి కొంత డబ్బు నా చేతిలో పెట్టి అమ్మా మీ భర్తలు జైల్లో ఉన్నారటగా, మీరు ఇబ్బంది పడుతున్నారని తెలిసింది, అందుకని ఈ డబ్బులు మీకు ఇవ్వడం జరిగింది, ఇచ్చాము, మీరు జాగ్రత్తగా బ్రతకండి చెప్పి ఆ డబ్బులు మా చేతిలో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను చనిపోదాం అనుకున్నాను, కానీ ఎందుకో బిడ్డల్ని పెంచుకుందామని ఆశ పుట్టిందయ్యా, ఆ డబ్బులతో బిడ్డల్ని పెంచుకుంటూ మేమందరం బ్రతుకుతున్నాం అని చెప్పి వచ్చి నాకు ఇంటర్వ్యూ పెట్టి మాట్లాడింది. తర్వాత ఆమెను పట్టుకుని ఏడ్చి నేను ఒకటి అన్నాను, ఇది మనుషులు చేసిన కార్యం కాదమ్మా, దేవుడు చేసిన కార్యం ఇది. నిజంగా చచ్చిపోవలసిన నన్ను బతికించాడు, నేను బతికేవాడిని కాదు అసలు, నాకు వచ్చిన రోగం అలాంటిది, పడిన శిక్ష అలాంటిది, ఇక నేను బ్రతకూడదు అనుకున్న టైంలో దేవుడు నన్ను బతికించాడు, ఇదిగో ఇప్పుడు నిన్ను కూడా దేవుడు బతికించాడు అంటే ఇది దేవుని ప్రణాళికలో మనం ఉన్నామని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక నువ్వేం భయపడకు, నన్ను ఇంకా జైల్లో దేవుడు ఉండొచ్చడు, త్వరలోనే తీసుకొచ్చేస్తాడులే అని ఆమెను చెప్పి ధైర్యపరిచి ఆమెను పంపించాను. ఆమె వెళ్ళిపోయింది. నేను లోనికి వెళ్ళి ప్రభుని ఎంతగానో స్తుతించి దేవుణ్ణి ఘనపరిచి మహిమపరిచాను. ప్రియులారా, అట్లాగా దేవునిలో నేను ఎదగడం ప్రారంభించాను. నా భార్య ఇంటికి వచ్చింది, బిడ్డలతో చక్కగా సంతోషంగా గడుపుతూ దేవుని సన్నిధికి వెళుతూ ప్రభుని స్తుతిస్తూ ఉంది. ఇలాగ కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత మరి మా శిక్షాకాలం ఇంచుమించు 5 సంవత్సరాలు దాటింది. మా కేసు హైకోర్టులో మరి బెంచ్ మీదకి వచ్చింది. మాకు జడ్జిమెంట్ జరిగిద్ది. 2011 సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖున మాది హైదరాబాదులో హైకోర్టులో మా కేసు జరుగుతుంది. ఈలోపు నేను దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభువా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నిజంగా నేను ఒకవేళ నీకు ఇష్టమైతే నన్ను విడిపించు, లేదంటే నీ ఇష్టమయ్యా, విడిపిస్తే నీ సాక్షిగా బ్రతుకుతాను, లేకపోతే నన్ను ఎట్లాగైనా ఉండిచ్చేయి అని చెప్పి నేను ఆ రోజు దేవునితోటి
ప్రార్థనలో మాట్లాడడం జరిగింది. నేను అలా ఉపవాసం ఉంటూ ప్రార్థనలో ఇంచుమించు అప్పటికే 4-5 రోజులు గడిపాను. రోజు దేవుని మందిరంలోకి వెళ్ళి మోకరిల్లి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఆ రోజు జడ్జిమెంట్ రోజు వచ్చింది. ఆ రోజు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగిందట. జడ్జిమెంట్ కూడా అదే రోజు జరిగింది. ఆర్గ్యుమెంట్ అయినంతసేపు మా కేసు ఏమవుద్దో కూడా తెలియదని లాయర్ గారు చెప్పారట. సరే అయిపోయింది, జడ్జిమెంట్ టైం వచ్చింది. ఇక ఆ రోజు ఉదయకాలం ఆర్గ్యుమెంట్ అయిపోయాక ఇక మాకేమవుద్దో తెలియదు. మేము అట్లాగే దేవునిలో ఉన్నాం, ప్రార్థనలో గడుపుతున్నాను. ఈలోపు మధ్యాహ్నం 3 గంటలకి హైకోర్టులో నుంచి ఒక అద్భుతమైన మెసేజ్, ఒక అద్భుతమైన ఫ్యాక్స్ మరి రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావడం జరిగింది. అదేంటి అంటే మా కేసు కొట్టివేయబడింది అని హైకోర్టు నుంచి ఒక ఫ్యాక్స్, ఒక లెటర్ రూపంలో మరి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వస్తే ఆ జైల్లో చూసినటువంటి అధికారులు మా పేపర్ చూసి పలానా వాళ్ళు కేసు కొట్టేశారని చెప్తే అందరూ వచ్చి మాతో చెప్పారు. ఇక ఆనందంలో అన్నయ్యలు ఇద్దరు పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చారు. నేను దేవుని మందిరంలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీ ఇష్టమని ఏడుస్తున్నాను. నా కన్నీళ్లు చూసిన దేవుడు, ఏమండి నేను ఏడుస్తున్న కన్నీటిని ప్రార్థనను విన్నటువంటి దేవుడు వెంటనే జవాబిచ్చాడు, వెంటనే సహాయం చేశాడు. హైకోర్టులో మా కేసు 2011 సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖున కొట్టివేయడం జరిగింది. మేమప్పుడు ఆ కేసు కొట్టివేశారన్న వార్త వినగానే ప్రభువుని ఘనపరిచాం, స్తుతించాం. తెల్లారి మార్చి 1వ తారీఖున మాకు రిలీజ్ వచ్చింది. మేమప్పుడు అక్కడి నుంచి విడుదలై మేము బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత నేను దేవుని పని చేయాలనుకున్నాను. కానీ నేను కొన్ని కారణాల వల్ల కొంతకాలం దేవుని పని చేయలేకపోయాను. బిడ్డల్ని భార్యని పెంచుకుంటూ విశ్వాసంగా నేను సాక్ష్యాన్ని కాపాడుకుంటూ బ్రతికాను. ఇలాగ జీవిస్తూ కొంతకాలం మరి నేను జీవించాను. నా భార్య బిడ్డలు చాలా కష్టాలు అనుభవించారు. పిల్లలిద్దరైతే హాస్టల్లో తిండి లేక బ్రతికిన దినాలు ఎన్నో ఉన్నాయి. ఇలాగా నేను చేసిన చిన్న తప్పు, ఒక మనిషిని చంపిన హత్య చిన్న తప్పేం కాదండి, చాలా పెద్ద తప్పే. మరి మనుషులు, దేవుడు కూడా క్షమించలేని ఆ తప్పు చేశాను. కానీ నేను దేవుని దగ్గర పడిన పశ్చాత్తాపం, నా కన్నీళ్ళని చూసిన దేవుడు కనికరించి నా ఎడల చాలా గొప్ప మేలు చేశాడు. ఆ రోజు కోర్టులో మా కేసు కొట్టివేయడం జరిగింది. నిజంగా దేవుడు మా జీవితంలో గొప్ప మేలు చేశాడు. మేము విడుదల పొందాం. దేవుడు చేసిన మేలులకు ఏమిచ్చినా ఈ రుణం మేము తీర్చుకోలేము. అంత గొప్ప కార్యం మా ప్రభు మా జీవితంలో చేసుకుంటూ వచ్చాడు. ఇంకా వచ్చేసాక నేను కొంతకాలం పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాను, పెంచాను. ఆ తర్వాత రోజు రోజుకి వాక్యం నాకు దగ్గరై ఇక నువ్వు ఎప్పుడు దేవుని పని చేస్తావని నన్ను గద్దించడం ప్రారంభించింది. ఇక నేను అప్పుడు వాక్యాన్ని కనెక్ట్ అయ్యి 2017 నుండి నేను దేవుని సేవకి నేను సమర్పించుకున్నాను. అన్ని పనులు, చేతి పనులన్నీ మాని నిజంగా దేవుని దగ్గరికి వచ్చి దేవునితో గడుపుతూ జీవితాన్ని అనుభవించాను. నాకు సరైన ఇల్లు లేదు, సరైన ఉండడానికి ఇల్లు కానీ, తినడానికి తిండి కానీ ఏమీ లేకుండా ఆ జీవితం సాగుతున్న క్రమంలో ఎప్పుడైతే నేను ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభు పని చేయడం మొదలుపెట్టానో దేవుడు నాకు జీవితంలో నా బ్రతుకును అంచెలంచెలుగా మార్చుకుంటూ వచ్చాడు. నా బిడ్డలు చదువుల్లో ఎదిగారు. నా భార్య కూడా అన్ని విధాలుగా ఎదిగింది. నేను కూడా ఆత్మలో ఎదిగాను. వాక్యంలో బలపడుతూ వచ్చాను. దేవునికి బహు దగ్గరైతూ వచ్చాం. నిజంగా 17 నుంచి సేవ ప్రారంభించి మొదలెట్టాక ప్రభు నన్ను అనేక చోట్లకి వెళ్ళి సాక్ష్యం చెప్పిస్తూ నన్ను ఎంతగానో వాడుకుంటూ ఉన్నాడు. ఇట్లాగా దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ప్రియులారా, మరి నిజంగా దేవుని వాక్యమే నా బ్రతుకులో కార్యం చేసింది. ఏమిటంటే నిజంగా నేను దోషిని, చాలా హంతకుణ్ణి, నిజంగా ఒక మనిషిని చంపిన వ్యక్తిని. నాకు క్షమాపణ చేయడం ఎవరు కూడా క్షమించరు. కానీ నా ప్రభు నన్ను క్షమించాడు. క్షమించడమే కాదు, నా పాపాలను కూడా ఆయన భుజాలపైన వేసుకుంటూ మోసుకుని వెళ్ళాడు.
ఆయనే నన్ను రక్షించాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం రక్తం గార్చాడు, నన్ను ఎంతగానో విడిపించాడు, సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నిలవబెట్టాడు. నిజంగా నేను కత్తి పట్టుకుని జైలుకి వెళ్ళాను. ఇదిగో పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ ఇచ్చి నన్ను నా ప్రభు తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను కత్తి పట్టుకుని జైలుకి వెళ్ళాను, బైబిల్ పట్టుకుని నిజంగా నేను బయటకు వచ్చాను. దేవుడు నా బ్రతుకులో ఎంత అద్భుతమైన కార్యం చేశాడో చెప్పలేనండి. అంత గొప్ప దేవుడు నా బ్రతుకులో చేశాడు. ఇక నేను కృతజ్ఞతగా ప్రభు కోసం బ్రతుకుతున్నాను. ఒక విషయం చెప్తానండి, దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. నిజంగా దేవుని దగ్గరికి రాగలిగితే ప్రభు ప్రతి వారిని క్షమిస్తాడు. ఎందుకంటే యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, 22వ అధ్యాయం 30వ వచనంలో, నిర్దోషి కానివానినైనను నేను విడిపిస్తాను అని. నిజంగా నేను దోషారోపణ చేయబడ్డాను. సమాజమంతా నన్ను పట్టుకుంది, అందరూ నన్ను హంతకుడు అన్నారు, శిక్షించారు, జైలుకి పంపారు, జైల్లో పెట్టారు. కానీ నా ప్రభు మాత్రం నన్ను, నువ్వు హంతడు కాదు, నువ్వు దోషివి కాదురా, నిర్దోషివని చెప్పి నా పాపపు స్థితిని ప్రభు సన్నిధిలో నేను ఒప్పుకున్నటువంటి జీవితాన్ని చూసిన ప్రభు, నువ్వు దోషివి కాదు, నిర్దోషివి అని చెప్పి నా సంకెళ్ళు తెంపాడు, కటకటాల నుంచి విడిపించాడు, నా బ్రతుకును మార్చాడు, చీకటి బ్రతుకును వెలుగుగా చేశాడు, కత్తి పట్టుకుని వెళ్ళి నన్ను బైబిల్ పట్టుకునేటట్లుగా చేశాడు, నా కఠినమైనటువంటి బ్రతుకును మార్చి ఇంతటి సంతోషాన్ని నా ప్రభు నాకు ఇచ్చాడు. ప్రియదేవుని బిడ్డ, మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను, యేసు ప్రభు నిజమైన దేవుడండి, లోకరక్షకుడండి. ఆయన నమ్ముకుంటే మన జీవితాలను బాగు చేస్తాడు. ఆయన నమ్ముకుంటే మనల్ని విడిపిస్తాడు. ఆయన నమ్ముకుంటే మనల్ని బాగు చేస్తాడు. ఆయన నమ్ముకుంటే మనల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాడు. అంత గొప్ప దేవుడండి. బయటకు వచ్చి నా కుటుంబంతో, భార్య బిడ్డలతో సంతోషంగా గడుపుతున్నాను, దేవునితో ఆనందంగా గడుపుతున్నాను. అనేక చోట్లకి వెళ్ళి ఆయనను మహిమపరచడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఎంతోమంది దగ్గర నేను సాక్ష్యాన్ని పంచుకుంటుంటే కొన్ని వందల మంది మారి వారు కూడా ప్రభువుని అంగీకరించారు. చాలా మంది ఉన్నారు, కానీ ఒక వ్యక్తిని గురించి చెప్తాను. మరి పాలకొల్లు ఏరియాలో ఉంటాడు బ్రదర్. ఆ బ్రదరు నా సాక్ష్యాన్ని విని నిజంగా ఏడ్చుకుంటయ్యా, నేను నా భార్యలో చేసిన తప్పు నన్ను కాల్చేసింది, ఇదిగో మీ సాక్ష్యం విన్నాక ఇప్పుడు నా భార్యను తీసుకురావడానికి నేను వెళ్తున్నాను అని వెళ్ళి తన భార్యను తెచ్చుకొని ప్రశాంతంగా బతుకుతున్నాడు. ఇలాంటి ఎంతోమంది చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయండి. నేను చెప్పిన సాక్ష్యం ద్వారా చాలామంది జీవితాల్లో దేవుడు కార్యం చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ప్రియ ప్రేక్షక, మీ అందరికీ నా చేతులు జోడించి అడుగుతున్నాను, నిజమైన దేవుడు, లోకానికి రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనను వెంబడించండి, ఆయనను చేరుకోండి. ఆయన మన బ్రతుకులను, మన జీవితాలను మారుస్తాడు. ఏమండి, నిర్జనమైపోయిన భూమిని, మరి సవిటి భూమిని మేలుకరంగా మార్చినట్లుగా పాడైపోయిన జీవితాన్ని, ఓడిపోయిన బ్రతుకుని నిలవబెట్టి నడిపించాడు. ఆయన గొప్ప దేవుడు. అలాంటి దేవుణ్ణి మీరు నమ్ముకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మీరు అనేకులకు ఈ సాక్ష్యాన్ని మరి తెలియచేయండి. ప్రభు చిత్తమైతే మీ మధ్యలోనికి వచ్చి నిజంగా దేవుడు చేసిన సాక్ష్యాన్ని పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. మరి కాబట్టి ఈ సాక్ష్యమైన మీలో కూడా యేసుక్రీస్తుని అంగీకరించడానికి, యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి ఇష్టపడతారని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు.